కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే ప్రతి కార్యక్రమంలోనూ కూడా అభివృద్ధికరమైనటువంటి అనుకూలతలను పొందగలుగుతారు. మీరు స్వప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రయోజనాన్ని కూడా కాపాడుతూ ఉన్న దృష్ట్యా అందరి యొక్క ఆదరాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. మీ కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఇదే సమయంలో పూరించుకోవడం ద్వారా వారందరి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీరు చేసేటువంటి ఖర్చులలో కొంత వ్యర్థంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు పెట్టడం, సమయాన్ని నియంత్రించుకోవడం, వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం మొదలైనటువంటివి తప్పనిసరి కార్యక్రమాలుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు విద్యారంగానికి సంబంధించినవి, ఆర్థిక రంగానికి సంబంధించినవి, స్నేహ సంబంధాలను వృద్ధి పొందించేవి అవుతూ ఉంటాయి. విద్యార్థులు నూతన విషయాలను స్వీకరించగలుగుతారు, కానీ వారికి కొంత బద్ధకం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఆ బద్ధకానికి తావివ్వకుండా శ్రమను కొనసాగించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను సాధించగలుగుతారు. మనం ఆ శనికి సంబంధించినటువంటి దోషాన్ని అధిగమించడం కోసం ప్రతిరోజు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క రాశి కన్యారాశి అయినప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మనం కూడా జపం చేయాలి అనేటువంటి దృష్టితో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం, విశేషించి పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో ఆ 3 గంటలు కూడా జపంతోనే సమయాన్ని వెచ్చించటం అనేటువంటిది పిల్లల యొక్క అభివృద్ధికి, వారిలో విద్యాసక్తి పెరగడానికి ఉపకరించేటువంటి విషయంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని పూరించండి. వారికి పిల్లల యొక్క అభివృద్ధి కోసం మీ సమయాన్ని వెచ్చించడం అనేటువంటిది కూడా మీకు మేలు చేసేదిగానే ఉంటుంది. ఆర్థిక రంగంలో వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం శ్రీ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా శ్రమ, కాలము, ధనము నష్టపోకుండా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక రంగంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి సరి అయినటువంటి అవగాహనతో ఆత్మీయులు, నిపుణులు అయినటువంటి వారి యొక్క సలహాలను పాటిస్తూ ముందడుగు వేయడానికి తగిన సమయంగా దీన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించుకునేటప్పుడు కూడా సహాయ సహకారాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అయినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కాబట్టి వాటిని వినియోగించుకుంటూ సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు.